నీవు ఈ వీడియో వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నిన్ను ఈ వీడియో దగ్గరికి తెచ్చింది నీ ఆత్మ. మీ మనసులో ఉన్న ఓ దాగిన కోరిక. 15 నిమిషాల వరకు కళ్ళు మూసుకుని నా మాటలపై దృష్టి కేంద్రీకరించండి. 15 నిమిషాల తర్వాత మీ మనసు పూర్తిగా శాంతంగా ఉంటుంది మరియు మీరు గతం కంటే ఎక్కువ బలంగా మారుతారు. ఈ రోజు మొత్తం రోజు బిటకర్. ఈ రోజు యొక్క చివరి కొన్ని నిమిషాల్లో కేవలం నన్ను ఇవ్వబోతున్నాను. నేను ముందుగా నా తల్లిదండ్రులకు నమస్కరిస్తాను. వారి వల్లే ఈరోజు నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. నేను నా ప్రతి వైఫల్యం మరియు ప్రతి కష్టానికి ధన్యవాదాలు చెప్తాను. వారు నన్ను ప్రతి రకంగా బలంగా చేశారు మరియు వాస్తవికతతో అనుసంధానం చేసి ఉంచారు. నా ధన్యవాదాలు చాలా చిన్నవి. ఆ పరమాత్మ కోసం వారు నాకు ప్రతి సవాలుతో పోరాడే ధైర్యం ఇచ్చారు. నేను ధన్యవాదాలు చెప్తాను నా తల్లిదండ్రులకు. వారు నాకు ఆటలోనే జీవితాన్ని సరిగ్గా జీవించే మార్గం నేర్పించారు. నేను ఈరోజు ఏమైనా ఉన్నాను, నా స్వంత ఆలోచనల బలంపై ఉన్నాను. నేను ఏమి అవుతానో అది కూడా నా స్వంత ఆలోచనల నిర్ణయాలు మరియు కర్మల బలంపై అవుతాను. నేను నా ఈ రోజుతో సంతృప్తిని కలిగి ఉన్నాను. నేను శాంతంగా మరియు సంతోషంగా ఉన్నాను. నాతో ఈరోజు ఏమి జరిగిందో దానికి బాధ్యుడు నేనే. నేను ఏమి చేస్తానో నా స్వంత నిర్ణయాలపై చేస్తాను. నేను నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుణ్ణి. నాకు జీవితం జీవించడం వచ్చు. నాకు నన్ను సంతోషంగా ఉంచుకోవడం వచ్చు. నాకు నా జీవిత లక్ష్యం తెలుసు మరియు నేను ఏమి చేస్తానో నా జీవిత లక్ష్యం కోసమే చేస్తాను. నాకు సంతోషం, నేను కోరుకున్నది చేయగలను. నాకు సంతోషం, నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఈ రోజున గత రోజు కంటే చాలా మెరుగ్గా ఉన్నాను. నేను నా జీవితాన్ని మెరుగైన రీతిలో జీవిస్తున్నాను. నాతో ఏమి జరిగినా అది నా వల్లే. కాబట్టి నేను వారందరినీ క్షమిస్తాను ఎవరైతే తెలిసి తెలియక నాకు బాధ కలిగిస్తారో. నా ఇంట్లో అందరూ సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు. నా అన్ని సంబంధాలు మంచివి. నాకు తగినంత డబ్బు ఉంది మరియు వాటితో నా ఈ రోజు సమయాన్ని మంచిగా గడపగలను. నాతో అలాగే జరుగుతుంది. ఏమి కోరుకుంటానో నాకు జీవితంలో అదే లభిస్తుంది. ఏమి కోరుకుంటానో ఈరోజు నాతో ఏమి జరుగుతుందో దానికి కారణం నేనే. నా ఆలోచనలు శుద్ధమైనవి మరియు మనసు శాంతంగా ఉంది. నాకు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. నేను నా స్వంత జీవిత నియంత్రకుణ్ణి. నేను మంచిగా ఆలోచిస్తాను మరియు ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించగలను. నేను మంచిగా చేస్తాను మరియు ఎల్లప్పుడూ మంచిగా చేయగలను. నా మీద నా స్వంత ఆలోచన మరియు నా కర్మల ప్రభావమే పడుతుంది. నేను ఒంటరిని కానీ మంచివాడిని. నేను ఒంటరిని కానీ మనసులో బలంగా ఉన్నాను. నాకు సంతోషంగా ఉండే అనేక కారణాలు. నాకు ఈరోజు నేను నాకున్నాను. నాకు జీవితం ఉంది మరియు ఒక లక్ష్యం ఉంది. నా జీవితంలో ప్రతి చోట శాంతి మరియు సమృద్ధి ఉంది. నేను మంచిగా ఆలోచిస్తాను ఎందుకంటే నేను మంచివాణ్ణి మరియు నేను మంచివాణ్ణి కాబట్టి నా ఉద్దేశాలు కూడా మంచివే. నేను నా ప్రతి తప్పుకు నన్ను క్షమిస్తాను. నేను నన్ను ప్రతి శిక్ష నుండి విముక్తుణ్ణి చేస్తాను. నేను స్వతంత్రుణ్ణి. నా ఆలోచనలు బహిరంగంగా ఉంటాయి. నా చుట్టూ ఒక సాకారాత్మక వాతావరణం ఉంటుంది. నేను నా కుటుంబాన్ని మరియు నా కుటుంబం నన్ను సంతోషంగా ఉంచుతుంది. నాకు ప్రతి రకమైన శక్తి ఉంది. ఇది విశ్వంలోని ప్రతి కణంలో. నేను ప్రతి రకమైన బంధనం నుండి విముక్తుణ్ణి. నేను ఒక ఉద్దేశంతో జన్మించాను మరియు ఆ ఉద్దేశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. నా ఉద్దేశం శాంతి మార్గాన్ని ఎంచుకోవడం. నా ఉద్దేశం ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండడం. నా ఉద్దేశం కేవలం నా స్వంత కర్మలపై దృష్టి పట్టడం మరియు నా ఉద్దేశం నా నిర్ణయాలకు నిజాయితీగా కట్టుబడి ఉండడం. నేను మంచి మనిషిని. నా గురించి అందరూ మంచిగా ఆలోచిస్తారు మరియు నేను కూడా అందరి గురించి మంచిగా ఆలోచిస్తాను. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము చేయాలనుకున్నదే చేస్తున్నారు. కాబట్టి నేను కూడా నేను చేయాలనుకున్నదే చేస్తాను. నాకు నా చేసిన కర్మలపై గర్వం ఉంది. నేను ఏమి చేశానో అది ఏదో పరిస్థితి వల్లే చేశాను మరియు నా ఉద్దేశం ఎల్లప్పుడూ సరైనదే. నేను అందరికంటే ఉత్తముణ్ణి. నా ఆలోచన అందరికంటే ఉత్తమమైనది మరియు నేను నన్ను ఇతరుల కంటే ఉత్తమంగా తెలుసుకుంటాను. నేను నా స్వంత ఉత్తమమైన వర్జను నేను ధన్యవాదాలు చెప్తాను పైవారికి ఎందుకంటే నేను కోరుకున్నది చేయగలను. నేను ధన్యవాదాలు చెప్తాను పైవారికి ఎందుకంటే నాకు కూడా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్న అదే సర్వం ఉంది. నా కలలు మరియు శాంతిని పొందడమే నా నిజమైన ఉద్దేశం. నేను నా ఆలోచనలు గౌరవిస్తాను. నేను నా నిర్ణయాలను గౌరవిస్తాను. నేను పైవారి డిజైన్ను గౌరవిస్తాను మరియు అందుకే అందరూ నా గౌరవాన్ని చేస్తారు. నేను ఇతరుల కంటే ఉత్తముణ్ణి ఎందుకంటే నా ఆలోచనలు ఇతరుల కంటే ఉత్తమమైనవి. నేను ఆ శాంతిని అనుభవించగలను. ఇది నా లోపల ఉంది. నేను ఆ స్థిరత్వాన్ని అనుభవించగలను. ఇది నా ఆలోచనల్లో ఉంది. నేను ఆ సాకారాత్మక శక్తిని అనుభవించగలను. ఇది నా చుట్టూ మరియు నా లోపల కూడా ఉంది.
నేను ఏ రకమైన లోభం నుండి విముక్తుణ్ణి. నేను ప్రతి రకమైన నొప్పి నుండి విముక్తుణ్ణి. నా మనసు ఇప్పుడు ప్రతి రకమైన దుఃఖం నుండి స్వతంత్రం. నాకిప్పుడు నా అస్తిత్వానికి గర్వం ఉంది. నాకు కూడా ఒక అస్తిత్వం ఉంది. మరియు ఆ అస్తిత్వం అందరితో భిన్నమైనది. ఎందుకంటే నేను అందరితో భిన్నమైన వాణ్ణి. నేను నా అస్తిత్వాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. నా ప్రతి కలను నెరవేర్చేవాడు కేవలం నేనే. ఆలస్యమైనా పర్లేదు, నేను నా ప్రతి కలను తప్పకుండా నెరవేర్చుకుంటాను. నేను ఎంత సంతోషంగా మరియు శాంతంగా ఉన్నానో, ఎందుకంటే ఒక్క నేనే నా కోసం అంత చేయగలను. మరియు నేను ఎల్లప్పుడూ నాతోనే ఉంటాను. నా అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే నేను ప్రతి కష్టంతో పోరాడడం మరియు దానిలో సంతోషంగా ఉండడం తెలుసు. నేను ఒంటరిగా ఉన్నా కూడా సంతోషంగా ఉంటాను, ఎందుకంటే నేను నా దగ్గరే ఉంటాను. నాకు శాంతితో జీవితం జీవించడం డబ్బు మరియు పేరు కంటే ఎక్కువ ముఖ్యమైనది. నాకు సంతృప్తిగా ఉండడం విజయం కంటే ఎక్కువ అర్థం కలిగి ఉంది. మరియు అందుకే నేను ఎల్లప్పుడూ శాంతంగా మరియు సంతృప్తిగా ఉంటాను. నేను ఇప్పుడు పూర్తిగా సకారాత్మకంగా ఉన్నాను. నా శరీరంలో ప్రతి భాగంలో ఒక కొత్త శక్తి ఉంది మరియు నా మనసు శాంతంగా ఉంది. నేను నా ఈ రోజుతో సంతృప్తిని కలిగి ఉన్నాను మరియు నా ప్రతిరోజు ఇప్పుడు బాగా ఉండబోతున్నది బదులుగా నా ప్రతిరోజు బాగానే ఉంటుంది. నేను మరోసారి నా తల్లిదండ్రులకు నమస్కరిస్తాను. వారు నాకు జన్మనిచ్చి ఈరోజు యోగ్యుణ్ణి చేశారు. నేను మరోసారి ధన్యవాదాలు చెప్తాను ఆ పైవారికి. వారు నాకు ప్రతి పరిస్థితిలో ధైర్యం ఇచ్చారు. నేను మరోసారి ధన్యవాదాలు చెప్తాను ఆ అన్ని కష్టాలకి. వారు నన్ను బలంగా ఉంచారు. మరియు చివరిగా ధన్యవాదాలు చెప్తాను నా స్వంతకు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో స్థితిలో నా స్వంతతోనే ఉంటాను.